అందరికీ నమస్తే. ముఖ్యంగా మా ప్రియమైన సినిమా దర్శకుడు, సెన్సేషన్, డేరింగ్ డాషింగ్ మా అన్న రామ్ గోపాల్ వర్మ గారికి నమస్తే. నవతరం పార్టీ నుండి రామ్ గోపాల్ వర్మ అన్నగారికి మరి ఆయన పడతా ఉన్నటువంటి బాధలు చూస్తూ ఉంటే ఆయనకి ఏంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన నెంబర్ లేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడదాం అనుకున్నాను వాస్తవంగా రామ్ గోపాల్ వర్మ గారితో. చట్టాన్ని గౌరవించాలి రామ్ గోపాల్ వర్మ అన్నయ్య. మీరు ఎన్నో సినిమాలు తీశారు, మీరు ఎంతో డేరింగ్ డాషింగ్గా ఎంతోమందిని ఎదుర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు అక్కడక్కడ కేసులు పెడితే వాటికే మీరు భయపడి ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోతే ఎలాగన్నయ్యా చెప్పండి? మీకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఎదురు చూస్తున్నారు. మీరు హైకోర్టుకి వెళ్లకుండా ఉండాల్సింది అన్నయ్య. మీ ధైర్యం అందరూ మెచ్చుకునేవాళ్ళు. మీరు హైకోర్టుకి వెళ్ళిపోయి నా మీద అసలు కేసులే పెట్టొద్దని అడగటం ఎంతవరకు ధర్మం చెప్పాలి రామ్ గోపాల్ వర్మ అన్నయ్య. కేసులు పెట్టొద్దు అని అడగటానికి ముందు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమాలు తీసుకోండి, సినిమా పద్ధతిలో సినిమా తీసుకోవాలి. వ్యక్తిగతంగా పోస్టులు పెట్టడం, వ్యక్తిగతంగా సవాల్ చేయటం, వైసీపీ ఏజెంట్గా మీరు పనిచేయటం, ఇదంతా కూడా దేనికి సంకేతం ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు ఆలోచించుకోవాలి. అనయ్య మీరు ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఖచ్చితంగా పోలీసులకి సరెండర్ కావాలి, చట్టానికి న్యాయానికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ నవతరం పార్టీ నుండి మీరు ముందు ప్రభుత్వానికి లొంగిపోతే, చట్టానికి లొంగిపోతే, చట్టానికి విలువిస్తే కోర్టు కూడా మీ గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి రామ్ గోపాల్ వర్మ నా ప్రియమైన ముద్దుల డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ గారికి నవతరం పార్టీ నుండి మీ రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి రండి అన్నయ్య. వెల్కమ్ ఆంధ్రప్రదేశ్.